హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సీఎం మరో సంచలన నిర్ణయం విడుదలండి. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక శాఖ చారిత్రాత్మకమైన మరియు కీలకమైన నిర్ణయం అయితే తీసుకుందండి. మరి ఎస్ఆర్ను డిజిటలైజేషన్ ప్రక్రియ ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాము. ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చే మే 31వ తేదీ అంటే ఈ నెల 31వ తేదీని తుది గడువుగా అయితే నిర్ణయిస్తూ కఠిన ఆదేశాలను జారీ చేసిందట ప్రభుత్వానికి. మరి రాష్ట్రంలోని ఐఎఫ్ఎంఐఎస్ అంటే ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఈ పోర్టల్లో ఈ వివరాలన్నీ కూడా నిర్ణీత సమయంలోగా నమోదు కావాలని చెప్పేసి ఆర్థిక శాఖ స్పష్టంగా అయితే పేర్కొంది. మరి గతంలో మనకు కాగితపు రూపంలో ఉన్నటువంటి సర్వీస్ రిజిస్టర్లు ఎంత భద్రంగా కష్టతరంగా ఎంత ఎంతో కాలం భద్రంగా కష్టతరంగా ఉండేదన్నమాట. అవి చినిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాలక్రమేణా అవి చిరిగిపోవడం పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ వాటికి స్వస్తి పలుకుతూ ఈ కొత్త డిజిటల్ విధానం ద్వారా ప్రతి ఉద్యోగికి సమగ్ర సమాచారం అనేది క్లౌడ్ డేటాబేస్లో అయితే ఎప్పటికప్పుడు భద్రపరుస్తుంది. అంటే సురక్షితంగా ఉంటుందన్నమాట, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు లక్షలాది మంది రెగ్యులర్ ఉద్యోగుల వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి వివరాలకు అత్యంత పారదర్శక జవాబుదారీతనంతో నిర్వహించడమే ఈ యొక్క నిర్ణయం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశము. ప్రస్తుతం ఉన్న పరిపాలన వ్యవస్థను ఆధునికీకరించడం ద్వారా ప్రభుత్వ పనితీరును మెరుగుపరచాలని, తద్వారా ఉద్యోగుల సమాచారాన్ని కేవలం ఒక క్లిక్కుతోనే పొందేలాగా చేయాలని చెప్పేసి ప్రభుత్వము గట్టి సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి మానవ వనరుల నిర్వహణ హెచ్ఆర్ఎంఎస్ను మరింత శక్తివంతం చేయడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అయితే అడుగులు వేస్తోంది. ఈ యొక్క డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి రెగ్యులర్ ఉద్యోగి యొక్క డిజిటల్ సర్వీసును మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు కూడా అత్యంత నాణ్యతతో స్కాన్ చేసి, అంటే హై రెజల్యూషన్లో స్కాన్ చేసి వాటిని ఆన్లైన్ పోర్టల్లో నిక్షిప్తం చేస్తారంటే భద్రపరుస్తారనమాట. అయితే ఈ యొక్క బహుత్తర బాధ్యతను ఆయా కార్యాలయాల్లోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డిడిఓలకు అప్పగించడం జరిగింది. డిడిఓ లాగిన్ ద్వారా మాత్రమే ఈ స్కాన్ చేసిన ఫైళ్లను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లోకి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో డిడిఓ గారి బాధ్యత అన్నమాట. ఇది సమాచార భద్రత పరంగా చూస్తే ఎంతో కీలకమైన అంశము. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సక్తా పట్నాయక్ గారు ఈ మేరకు ఒక సమగ్రమైన సర్క్యులర్ జారీ చేస్తూ మే 31వ తేదీ ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పని పూర్తి చేయాలని చెప్పేసి కూడా అన్ని శాఖలను ఆదేశించారన్నమాట. కేవలం అప్లోడ్ చేయడమే కాకుండా స్కాన్ చేసిన ప్రతి కాపీ ఎంతో స్పష్టంగా, క్లారిటీగా, చదవటానికి వీలుగా మరియు సంపూర్ణంగా ఉండాలి అని చెప్పి విభాగ అధిపతులకు కఠినమైన సూచనలు జారీ చేశారు. ఒకవేళ ఏమైనా అస్పష్టత కాపీలు ఉంటే, అంటే చదవనికి సరిగ్గా లేకపోయినా, రిజల్యూషన్ తక్కువ పెడితే అది జూమ్ చేసినప్పుడు మనకు క్లారిటీ పోతుంది. అక్షరాలు అక్కడక్కడ కనిపించకపోయినా ఇలాంటి సమస్యలు ఉంటే భవిష్యత్తులో ఆ ఉద్యోగి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున అధికారులే దీన్ని పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో డీడీఓలదే 100% బాధ్యత.
ఈ మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి మరియు ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించటానికి ఈ మేరకు ప్రభుత్వ శాఖలో ఒక సీనియర్ నోడల్ ఆఫీసర్‌ను గూడా నియమించాలని జెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విధానం అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే భవిష్యత్తులో రిటైర్ అయ్యే ఉద్యోగులకు పెన్షన్ ప్రక్రియ, ఈ పెన్షన్ ప్రక్రియ అనేది చాలా వేగంగా మరియు సులభతరంగా అయితే ముగుస్తుందనమాట. అంటే వారి యొక్క ఎస్ఆర్ పేపర్సు అలాగే ఇవన్నీ గూడా ఆన్‌లైన్‌లోనే ఉండటం వల్ల ప్రక్రియ అనేది సులువవుతుంది. ప్రతిసారి వాళ్ళు ఫిజికల్‌గా ఫైల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక పాత రిజిస్ట్రేషన్‌ల కోసం లేదా పోయిన సమాచారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గూడా ఏళ్ల తరబడి తిరగాల్సినటువంటి అవసరం ఇక ఉండదు. సో, కొంతమంది ఎస్ఆర్ పోయింది అనంటే ఫస్ట్ దానికి వెతకాలి. తర్వాత పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వాలి. వారికి 60 రోజులో, 30 రోజుల గరిష్ట టైం ఉంటుంది. 60 డేస్. ఆ 60 డేస్ తర్వాత వాళ్ళు దొరికితే దొరికినట్లు లేదంటే నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకొని మళ్ళీ మనము ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. ఆహ్, మనకు ప్రభుత్వ రైట్ ఛానల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది. సో, ఫైనల్‌గా అది మనం చుట్టూ తిరిగి రావటానికి ఇంత పని చేయాలన్నమాట. సో, మరి ఇకపై ఇలాంటి అవసరం ఏమీ ఉండదండి. సో, ఇకపై ఇది ప్రాసెస్ అంతా ఇంకేం ఉండదు. అంతా ఆన్‌లైన్ అన్నమాట. సో, అలాగే ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, వార్షిక ఇంక్రిమెంట్లు, బదిలీల వివరాలు మరియు సెలవుల నిర్వహణ, లీవ్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే పారదర్శకంగా నమోదు చేయబడతాయి. ఒక ఉద్యోగి తన కెరియర్ ప్రారంభం నుండే పదవి విరమణ వరకు సాధించిన ప్రగతి, కెరీర్ ట్రాకింగ్ అనేది సమీక్షించడానికి ఇది ఒక శాశ్వత వేదికగా మారుతుంది. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ పాలనలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో, మరి మీరేమంటారు ఫ్రెండ్స్? దీని గురించి ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ డిజిటలైజేషన్‌కు ఈ నెల ఆఖరనేది చివరి తేదీ. మరి వివరాలు నమోదు చేయడానికి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలనైతే ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆదేశించింది. సో, మరి ఆహ్, ప్ర ఈ యొక్క ప్రక్రియ బాధ్యత అంతా గూడా ఆయా శాఖల డిపార్ట్‌మెంట్ వారి డీడీఓలది, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌దే అన్నమాట ఈ యొక్క బాధ్యత. పర్యవేక్షణ ప్రతి శాఖలో ఒక సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే ఉద్యోగుల సమాచారం అనేది నిక్షిప్తంగా ఉంటుంది మరియు పారదర్శకంగా భద్రపరచబడుతుంది. అలాగే మరొక ప్రయోజనం ఏంటంటే ఈ యొక్క పెన్షన్ చెల్లింపుల నిర్వహణ మరియు వేతనాల చెల్లింపులు సులుభవుతాయి. అలాగే మరొక ప్రయోజనం ఏమిటంటే ఉద్యోగి కెరీర్ ట్రాకింగ్ మరియు ప్రమోషన్‌ల ప్రక్రియ అనేది వేగమవుతుంది. మరి స్కాన్ చేసిన కాపీలు అత్యంత స్పష్టంగా మరియు పూర్తి వివరాలతోనే ఉండాలని జెప్పేసి కఠిన నిబంధనలు డీడీఓ గారికి ఉన్నాయి. సో, వారు ఖచ్చితంగా ప్రతి ఒక్క కాపీని భద్రంగా స్కాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అక్షరాలు అవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉండేటట్టుగా. సో, టోటల్‌గా చూస్తే తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లను డిజిటల్ రూపంలోకి మార్చాలనైతే నిర్ణయం తీసేసుకుంది. కాబట్టి ఈ నెల 31 తేదీలోపు, ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులందరి ఎస్ఆర్ కాపీలను కూడా స్కాన్ చేసి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. మరి దీనికోసం శాఖలో నోడల్ అధికారులను నియమించి ఈ యొక్క ప్రక్రియను పర్యవేక్షించాలని కూడా సూచించడం జరిగింది. ఈ డిజిటలైజేషన్ వల్ల భవిష్యత్తులో పెన్షన్లు, సెలవులు మరియు జీతాల చెల్లింపుల్లో జాప్యం, పారదర్శకత పెరుగుతుంది. సో, ఇది ప్రభుత్వ పాలనను ఆధునీకరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేసిన ఒక గొప్ప ముందు అడుగనే చెప్పవచ్చు.